హాయ్ ఫ్రెండ్స్, వెనకటి రోజుల్లో డయాబెటీస్ ఎంతమందికి ఉంది ఫ్రెండ్స్? నూటికో కోటికో ఒక్కడికి. ఈరోజు అనేక కారణాల వల్ల ఇది విస్తృతంగా ఉంది, ముఖ్యంగా HbA1c టెస్ట్ వల్ల. అదేంటి, 3 నెలల బ్లడ్ షుగర్ లెవెల్స్ యావరేజ్ చూపించే టెస్ట్ కదా HbA1c. దానివల్ల డయాబెటీస్ రావడం ఏంటి? ఇందులో రీడింగ్ 5.8 రాగానే మన వాళ్ళు ఏం చేస్తారు? ఒరే, నువ్వు ప్రీ డయాబెటిక్ రా, ఇక నీకు డయాబెటీస్ రాబోతుంది అని ఒకటే ఉదరగొడతారు. వీడేమో విపరీతమైన భయానికి లోనైపోతాడు 5.8 రీడింగ్ చూసేసి. ఆ యాంగ్జైటీతోని చివరికి వీడికి డయాబెటీస్ రావడం ఖాయం. అసలు ఈ దిక్కుమాలిన టెస్ట్ని ఎవడు కనిపెట్టాడో ఏమో. దీనికంటే బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ లేదంటే హోమా ఐఆర్ టెస్టు, ఇవి చేయించుకోవడం, ఆ టెస్టులు దీనికి సంబంధించి రిలవెంట్గా ఉండడం జరుగుతుంది. అసలు ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అన్న విషయం మీకు తెలిసిందే. దేనివల్ల వస్తుంటాయి? మన గట్ హెల్త్ దెబ్బతినడం వల్ల, మన జీర్ణమండల వ్యవస్థ దెబ్బతినడం వల్ల. ఈ గట్ హెల్త్ అనేది మన బ్రెయిన్ ఫంక్షన్ మీద, అంటే నర్వస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఫ్రెండ్స్. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. యాంగ్జైటీ బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డైజెస్టివ్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుంది. అయితే మరి ఈ గట్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే మొట్టమొదట మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటిది? నెంబర్ 1 ఫ్రెండ్స్, చక్కటి ఆహారం, అంటే మితాహారం, పరిశుభ్రమైన ఆహారము, అన్ని న్యూట్రియంట్స్ ఉండేటట్టు బ్యాలెన్స్డ్ డైటు, ముఖ్యంగా ఫైబరు, ప్రోబయాటిక్స్ ఉండాలి ఫ్రెండ్స్. 2 వేళల్లో భుజించాలి. మరియు సర్కేడియన్ రిథాన్ని పాటించాలి ఫ్రెండ్స్. చక్కటి నిద్ర అన్నది జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇందుకోసం బాగా తోడ్పడతాయి. ఇక ఎక్సర్సైజ్ అంటారా, మన సర్క్యులేటరీ సిస్టాన్నే కాక మధుర స్ట్రెంత్ను పెంచడమే కాకుండా సుఖ విరోచనాన్ని కూడా తోడ్పడుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కడ ఉంటాయంటారు?